హలో ఆల్, వెల్కమ్ టు క్లర్క్ టెక్నాలజీస్. అండ్ నేను ఇంతకుముందు మీకు ఏ వీడియోలో చెప్పినట్టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను మన ఛానల్లో అన్నాను కదా. సో ఇది దానికి సంబంధించిన ఫస్ట్ వీడియో. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మనం మొత్తం నేర్చుకునే లోపు మీరు ఇప్పటికే చాలా వరకు చాలా వీడియోస్ కానీ చాలా కోర్సెస్ కానీ మీరు చూసుంటారు యూట్యూబ్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి. బట్ మన కోర్స్ వాటన్నిటికంటే కూడా చాలా డిఫరెన్స్. నేను మీకు కోర్స్ కంటెంట్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో మీకు అది ఎందుకు డిఫరెన్స్ అనేది మీరే అర్థం చేసుకోండి. సో మనం ఎండ్ టు ఎండ్ మొత్తం ప్రాక్టికల్గా చేసి చూస్తాం, డిఫరెంట్ టూల్స్ని యూస్ చేసి అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాలి, ఎవరు ఏది ఎలాగా నేర్చుకుంటే వాళ్ళ కెరీర్లో యూజ్ అవుతుంది, వాళ్ళ జాబ్ దాంట్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అయితే మీకు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా యూజ్ అవుతుంది, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, టీచర్స్కి ఎలా యూజ్ అవుతుంది. సో ఇలాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మనం ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. క్లర్క్ టెక్నాలజీస్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కొంచెం లేట్గా వచ్చినా కూడా మీకు అందరికీ ఉపయోగపడేటట్టే ఈ కోర్స్ని మేము డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ కోర్స్ మొత్తం కూడా తెలుగులోనే ఉంటుంది. అండ్ దీంట్లో చాలా వరకు మనం ఫ్రీ కంటెంట్ కవర్ చేస్తాము. అండ్ మీకు ఇంకా ఇన్డెప్త్గా కావాలి అంటే ఒక పెయిడ్ కోర్స్ని కూడా డిజైన్ చేశాము. దాంట్లో ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తాం మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూస్ చేసి. ఏ టూల్స్ కానీ ఏ ఏజెంట్స్ని కానీ బిల్డ్ చేయడం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయడం, అవన్నీ మీరు రెజ్యూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీరు ఫ్రెషర్స్ అయ్యి ఉండి మీరు ఏ డొమైన్లో ట్రై చేస్తున్నట్లయితే ఆ ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమ్స్లో కూడా పెట్టుకునేదానికి యూజ్ అవుతుంది. సో ఏ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం ఒక 2-3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాము పెయిడ్ కోర్సులో. సో మీకు ఫుల్ ఇన్డెప్త్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలి, మొత్తం ఏఐ గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు ఇంట్రెస్టెడ్ అని ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను మీకు ఆ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తాను. అండ్ ఆ కోర్సు లైవ్ ఉంటుంది, ఆన్లైన్ ట్రైనింగ్, ఇది రికార్డెడ్ వీడియోస్. సో దట్ ఈస్ అ మెయిన్ డిఫరెన్స్. అండ్ ఈ కోర్స్లో కూడా మనం చాలా వరకు కవర్ చేస్తాము. బట్ మీకు ఇన్డెప్త్గా కావాలి, మీరు ఇంకా నీట్గా నేర్చుకోవాలి, మీకు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద ఏఐ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, దీని మీద కెరీర్ పాత్ మీరు ఏర్పరచుకోవాలనుకుంటున్నారు అని మీకు ఉద్దేశం ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి, ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అని. నేను మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. త్వరలోనే మనకు ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ బ్యాచ్. సో వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఎవ్రీవన్. ఓకే, సో ముందు ఈ కోర్స్ మనం స్టార్ట్ చేద్దాము. ఈరోజు అసలు మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి ఓవర్వ్యూ చెప్తాను. అలాగే మనం ఏ టాపిక్స్ మనం కవర్ చేస్తాము, ఏ టాపిక్స్ మనము ఏ ప్రాజెక్ట్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ మనం చేయబోతున్నాము మన ఆన్లైన్ కోర్స్లో అనేది కూడా మీకు ఓవర్వ్యూ ఇస్తాను. ఓకే, సో వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు ఈ వర్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కానీ ఏఐ గురించి కానీ ఆల్రెడీ వినుంటారు. సో మీ దృష్టిలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది కమెంట్ చేయండి. ఓకే, దెన్ హూ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీర్? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వచ్చింది. సాఫ్ట్వేర్ కనుక్కున్న కొత్తల్లో, కంప్యూటర్స్ వచ్చిన కొత్తల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒక కామన్ వర్డ్ ఉండేది అందరికీ. ఇప్పుడు వాళ్ళు ఏ డొమైన్ చేసినా ఏ టెక్నాలజీ మీద చేసినా జనరిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, రైట్? సో అలాగా ప్రాంప్ట్ ఇంజనీర్ అనే ఒక రోల్ ఇప్పుడు వచ్చింది ఏఐ వల్ల. ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎవరు అసలు? మీ మాటల్లో మీరు కమెంట్ చేయండి, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం అది కరెక్టా కాదా అని, రైట్? సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఈ డిఫరెంట్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో, మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మాట్లాడే ఒక ఆర్ట్. ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇది ఒక పెద్ద గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్ ఏం కాదు. ప్రాంప్ట్ అంటే మనం ఇచ్చే మన ఓన్ లాంగ్వేజ్లో మనం దానికి అడిగే ఆన్సర్ లేదా దాంతో మాట్లాడే విధానం. ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాం నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిమ్మల్ని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, దానికి మీరు ఆన్సర్ మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారు. సో మనం అలా కమ్యూనికేట్ అవుతున్నాం, రైట్? సో అలాగా ఒక ఏఐ టూల్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి మీకు గుర్తుంటే, మీరు ఎవరైనా అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా స్టూడెంట్స్ కానీ అయి ఉంటే, ఈ కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో లేదా మీరు చిన్నప్పుడు లేదా చదువుకునేటప్పుడు మీకు లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, రైట్? C++, జావా, కోబాల్, పైథాన్, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, రైట్? ఎందుకు అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని పేరు వచ్చింది, రైట్? కంప్యూటర్స్తో మీరు మాట్లాడడానికి, మీ సిస్టమ్తో, మీ పర్టికులర్ సాఫ్ట్వేర్తో మీరు మాట్లాడడానికి, దానికి మనలాగా ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడడానికి అర్థం అవుతుంది కాబట్టి ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సిలో మీరు ఒక ప్రోగ్రామ్ రాసి మీకు కావాల్సిన అవుట్పుట్ మీకు రావాలి, మీకు కావాల్సిన ప్రాజెక్ట్ మీరు బిల్డ్ చేయాలి అంటే యూ షుడ్ యూజ్ సి లాంగ్వేజ్, యూ షుడ్ యూజ్ జావా లాంగ్వేజ్. అండ్ పైథాన్ మీకు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ చేయడానికి లేదా ఒక పర్టికులర్ ఫీచర్ని బిల్డ్ చేయడానికి మీకు కావాల్సిన అవుట్పుట్ మీరు తీసుకోవడానికి మీరు దాంతో పైథాన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి.
మీరు దాంతో సి లాంగ్వేజ్లో మాట్లాడాలి ఆ సిస్టమ్తో, రైట్? సో ఇది ఏఐ టూల్ కాబట్టి ఏఐతో మాట్లాడే ఆ ఆర్ట్ని ఏమంటారంటే ప్రాంప్ట్ అంటారు. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ని ఇంజనీర్ చేయడం. ఒక ఇంజనీర్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో డిఫరెంట్ థింగ్స్ని, సో అలాగ ప్రాంప్ట్ని కన్స్ట్రక్ట్ చేసి చాలా బ్యూటిఫుల్ వేలో మనం ఆ ఏఐ టూల్తో మనం కమ్యూనికేట్ అయితే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది అంత కరెక్ట్గా మనకు వస్తుందన్నమాట, రైట్? సో వాట్ యూ విల్ లెర్న్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ చాప్టర్స్ హియర్. ఇది ఒక 20 days వరకు కూడా రావచ్చు ఈ ప్రోగ్రామ్, ఈ పర్టికులర్ కోర్స్. ఓకే, సో దీన్ని నేను డిఫరెంట్ చాప్టర్స్ కింద నేను డివైడ్ చేశాను. సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో కూడా నీట్గా మీకు నేను ఈ కోర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆల్రెడీ మనం మ్యూల్సాఫ్ట్ కానీ ఎస్ఏపీ కానీ కోర్స్ ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది మా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇది ఇంకా సింపుల్గా ఉండబోతోంది, రైట్? ఓకే, సో ఏఐతో ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో ఒక ప్రాంప్ట్స్ ఇచ్చి ఎలా మాట్లాడాలి అంటే అసలు ఏఐ మొత్తం బిల్డ్ అయి ఉండేది ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. సో న్యాచురల్ లాంగ్వేజ్ అది మీ తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, ఇంకేదైనా రీజనల్ లాంగ్వేజ్ అవ్వచ్చు. మీ న్యాచురల్ లాంగ్వేజ్లో మీరు మాట్లాడి ఒక ఇంజిన్తో, ఒక ఏఐ మెషిన్తో మీకు కావాల్సిన డేటాని, మీకు కావాల్సిన అవుట్పుట్ని, మీకు కావాల్సిన ఆన్సర్ని మీరు రాబట్టుకోవడం. ఆ ఆర్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, సో ఈ పర్టికులర్ చాప్టర్లో మీరు నేర్చుకునేది ఏంటంటే వాట్ ఈజ్ ఎ ప్రాంప్ట్, వాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీన్స్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఏఐ ఏజ్, అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, సమ్ సింపుల్ అనాలజీస్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ఎ ప్రాంప్ట్? A prompt is anything you type or say to an AI tool like ChatGPT, Google Gemini or Claude to get a response. సో ఇవన్నీ డిఫరెంట్ ఏఐ టూల్స్ అనమాట. ఈ టూల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు అందరిలో కూడా నాకు ఇంకొక క్వశ్చన్, మీకు అందరికీ ఎంతమంది ఇప్పటి వరకు ChatGPT యూస్ చేస్తున్నారు? ఓకే, కమెంట్ చేయండి. ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నారు అది కూడా కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఇప్పటికి ఆల్రెడీ ChatGPT గురించి తెలుసో, ఎంత తెలుసో, ఎంతవరకు మనం నేర్చుకోవడానికి మన కోర్సులో కవర్ చేద్దాం ఎలాగో. సో ఎంతమంది ఆల్రెడీ అట్లీస్ట్ యూస్ చేస్తున్నారు ChatGPTని కమెంట్ చేయండి. ఓకే, సో ఈ ChatGPT, గూగుల్ జెమినీ, క్లాడ్ ఇట్లాంటివన్నీ కూడా డిఫరెంట్ ఏఐ టూల్స్. వీటన్నిటితో మనం మాట్లాడి మనం పని చేయించుకోవడం నథింగ్ బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అండ్ మనం ఏదైతే దానికి చెప్తామో ఆ చెప్పి దాంతో పని చేయించుకోవడాన్ని దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాంప్ట్. మనం ఎలాగైతే దాంతో మాట్లాడతామో అది ప్రాంప్ట్ అనమాట. సో దానికంటే ముందు మీకు ఎవరికైనా అసలు జీపీటీ అంటే ఏంటి అని ఒక డౌట్ వచ్చిందా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జీపీటీ? సో జీపీటీ అంటే ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. జనరేటివ్ అంటే ఇట్ కెన్ జనరేట్ టెక్స్ట్ కానీ, ఆన్సర్స్ కానీ, కోడ్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఇవన్నీ మనకి జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ అవర్ ఇన్పుట్, బేస్డ్ ఆన్ అవర్ క్వశ్చన్. మనం ఏమైతే అడిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ జనరేటివ్. ప్రీ ట్రైన్డ్ అంటే మనకు అది ఎలా ఇస్తుంది ఆన్సర్స్? మనం ఇప్పుడు ఏదన్నా ఒక స్టోరీ చెప్పు లేదా ఒక ఎగ్జాంపుల్ గురించి ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించి ChatGPTని అడిగాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా మ్యూల్సాఫ్ట్లో ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, లేదా ఇంకేదన్నా ఒక పర్టికులర్ జనరిక్ టాపిక్ తీసుకొని అసలు అదంటే ఏంటి నాకు అర్థం అవట్లేదని మీరు ChatGPTని అడిగారు అనుకోండి, అది మీకు వెంటనే వితిన్ సెకండ్స్ ఆన్సర్ ఇస్తుంది. మీరు ఆల్రెడీ యూస్ చేస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఎలా ఇస్తుంది ఆన్సర్ అంటే ఇట్స్ ఎ ప్రీ ట్రైన్డ్, జనరేటివ్ ప్రీ ట్రైన్డ్. ఎలా జనరేట్ చేస్తుందంటే ప్రీ ట్రైన్, దీనికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చుంటారు. బల్క్ ఆఫ్ డేటా, లాట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఇచ్చి డిఫరెంట్ బుక్స్ ఇన్పుట్ కింద ఇచ్చి దీనికి మన న్యాచురల్ లాంగ్వేజ్లో మనం అడిగిన వెంటనే అది అవంతా అర్థం చేసుకొని అది కన్వర్ట్ చేసుకొని దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో మొత్తం సెర్చ్ చేసి మీకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తుంది. అది అలా ఇవ్వడానికి దాన్ని ట్రైనింగ్ చేస్తుంటారనమాట. ఈ ChatGPT టూల్స్, ఈ మోడల్స్ వీటన్నింటినీ కూడా ట్రైన్ చేస్తుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రీ ట్రైన్డ్. అండ్ టీ అంటే ట్రాన్స్ఫార్మర్. సో a special AI model architecture invented by Google in 2017లో కనుక్కున్నారు, which is extremely good at understanding and generating human like language and content. సో మనం ఏం చెప్తే దానికి అర్థం చేసుకొని హ్యూమన్ మనకి ఎలాగైతే మన మనుషులతో ఎలా అయితే మాట్లాడతామో వాళ్ళు ఎలాగైతే మనకు రెస్పాన్స్ ఇస్తారో అలాగా మనం ఏఐతో మాట్లాడి మనకు కావాల్సిన రెస్పాన్స్ని మనం తెచ్చుకోవడానికి ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అనమాట. సో ChatGPT అంటే ఈ జీపీటీతో మీరు చాట్ చేసి మీకు కావాల్సినవి మీరు తెచ్చుకుంటారు, ఇన్పుట్ అవుట్పుట్. మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడుగుతారు, అది మీకు ఆన్సర్స్ ఇస్తుంది. ఇట్ కుడ్ బి ఎయిదర్ టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, కోడ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాంప్ట్.
ఇట్స్ ద ఇన్పుట్ ఆర్ ఇన్స్ట్రక్షన్ యూ గివ్ లైక్ ఏ కమాండ్, క్వశ్చన్ ఆర్ ఎ సెంటెన్స్. ఇట్స్ వెరీ సింపుల్ కదా. మీరు ఏదన్నా ఒక ఇన్పుట్ ఇచ్చినా, ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా దానికి తగ్గట్టు మీకు ఆన్సర్ ఇస్తుంది. ఆ ఇన్పుట్ని, ఆ ఇన్స్ట్రక్షన్ని మనం ప్రాంప్ట్ అంటాం సింపుల్గా. సో ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఏ టాకింగ్ టు ఏ సూపర్ స్మార్ట్ అసిస్టెంట్. మీరు ఒక సూపర్ స్మార్ట్ అసిస్టెంట్తో మాట్లాడుతున్నారని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాట్ జీపీటీలో రైట్ ఎ స్టోరీ అన్నారు. ఓకే, సో చూద్దాం, మనం ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మీకు అర్థమవుతుంది. లెట్ మీ జస్ట్ మినిమైజ్ దిస్. సో ఓకే, ఐ విల్ జస్ట్ లాగిన్ ఇన్ టు మై చాట్ జీపీటీ అకౌంట్. నేను మీకు చేసి చూపిస్తాను. అండ్ మీకు జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, సో సింపుల్గా మీరు రైట్ ఎ స్టోరీ అని అడిగారు అనుకోండి చాట్ జీపీటీకి, దానికి అర్థం అవ్వదు, ఏదో ఒక స్టోరీ ఇచ్చేస్తుంది, ఏదో ఒక సింపుల్ స్టోరీ. అలా కాకుండా మీరు స్పెసిఫిక్గా దాన్ని మీకు కావాల్సినట్టు అడిగారు అనుకోండి, రైట్ ఏ 100 word బెడ్ టైమ్ స్టోరీ ఫర్ ఏ 5-year-old కిడ్ అబౌట్ ఎ మ్యాంగో దట్ కెన్ టాక్ అండ్ డ్యాన్స్. ఇదొక ఇమాజినేషన్ అనమాట. ఒక మ్యాంగో ఇలాగా డ్యాన్స్ చేస్తుంది, మాట్లాడుతుంది అన్న ఒక ఇమాజినేటరీ ఒక సీన్ని తీసుకొని ఒక 5 years కిడ్కి నేను స్టోరీ చెప్పాలంటే ఎలా చెప్పాలి, అది కూడా వితిన్ 100 words. ఒక 100 wordsలో నాకు ఒక స్టోరీని నువ్వు బిల్డ్ చేసి ఇవ్వు దాన్ని అడిగితే అది పర్ఫెక్ట్గా ఇస్తుంది, దానికి సంబంధించిన క్రియేటివ్ స్టోరీ ఇస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ యాక్షన్. సో మీరు సింపుల్గా రైట్ ఏ స్టోరీ అంటే దానికి ఏది అనిపిస్తే అది రాస్తుంది. అదేంటంటే మెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం నెక్స్ట్ ఏం వర్డ్ రాస్తామో అనేది ఎక్స్పెక్ట్ చేసేటట్టు దాన్ని ట్రైన్ చేస్తారు. సో రైట్ ఏ స్టోరీ అంటే దాని దగ్గర ఉన్న డేటాతో ఏదో ఒక సింపుల్ స్టోరీ ఇచ్చేస్తుంది. బట్ మీకు స్పెసిఫిక్గా మీకు పర్టికులర్ డీటెయిల్సే కావాలి అంటే యూ షుడ్ గివ్ యువర్ ఇన్పుట్ ఇన్ సచ్ ఎ వే టు మేక్ దట్ టూల్ అండర్స్టాండ్ మోర్ బెటర్. సో ఇంకా మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మీకు ఏం కావాలి అనేది డీటెయిల్డ్గా ఇచ్చి మీరు దాని దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టుకోవడం అనే ఆర్ట్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం జస్ట్ చాట్ జీపీటీకి లాగిన్ అయ్యి వీ విల్ సీ హౌ ఇట్ బిహేవ్స్ ఫర్ సింపుల్ థింగ్స్ అండ్ ఆల్. బట్ బిఫోర్ దట్ మీకు ఒక ఐడియా రావాలి, రైట్? సో అది మీకు అర్థమైతే నౌ లెట్స్ మూవ్ వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అండ్ ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో, ఫస్ట్ టైం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మీరు వింటున్నట్లయితే నేను చాలా సింపుల్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలన్న ఉద్దేశంతో డిజైన్ చేసి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నో ప్రాబ్లం, మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ద స్కిల్ ఆఫ్ క్రాఫ్టింగ్ ప్రాంప్ట్స్ ఇన్ ద రైట్ వే టు గెట్ బెస్ట్ పాసిబుల్ అవుట్పుట్ ఫ్రమ్ ఏఐ. సో ఏఐతో మీకు కావాల్సిన అవుట్పుట్ని బెటర్గా తెచ్చుకోవడానికి మీరు చేసేదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇట్స్ నాట్ ఏ కోడింగ్, ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్, ఇట్స్ జస్ట్ లెర్నింగ్ హౌ టు టాక్ టు ఏఐ బెటర్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏదో పెద్ద ఇది కాదు. ఇప్పుడు మీరు యాడ్స్ చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో చాలా చూస్తూ ఉంటారు, భయపడిపోతారు అందరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి. అదేం కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే సింపుల్ వర్డ్స్లో ఏంటంటే హౌ టు టాక్ టు ఏఐ ఇన్ బెటర్ వే. ఒక చిన్న అనాలజీ తీసుకుంటే, ఇమాజిన్ యు ఆర్ టాకింగ్ టు ఏ మ్యాజికల్ జీనీ. ఓకే, ఇఫ్ యు సే ఐ వాంట్ ఏ హౌస్, యూ మైట్ గెట్ ఏ హట్. ఐ వాంట్ ఏ 3-bedroom house with a garden in Hyderabad in a peaceful area, you will get exactly what you want. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకంటే మ్యాజికల్ జీనీ అంటే మనకు జస్ట్ చిన్నప్పుడు చూస్తుంటాం అలీబాబా, అద్భుత దీపం, సంథింగ్ అలాగే. సో అలాంటి జీనీ ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక కోరుకోమన్నారు, మీకు ఏం కావాలో నాకు ఒక ఇల్లు కావాలి అని అన్నారు అనుకోండి, మీరు ఐ నీడ్ ఏ హౌస్ అని, అది ఏదో ఒక గుడిసేసి ఇచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. మీకు కావాల్సిన ఇల్లు అన్నారు అంతే. మీ ఇమాజినేషన్లో మీకు అది ఒక లగ్జరీ హౌస్, లగ్జరీ బిల్డింగ్, లేదా లగ్జరీ అపార్ట్మెంట్, లేదా విల్లా అయి ఉండొచ్చు. బట్ మీరు అడిగేది కరెక్ట్గా అడగాలి. దట్ ఈజ్ వాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అందుకని ఈ ఎగ్జాంపుల్ తీసుకునింది నేను. సో మీకు ఎవరన్నా వచ్చి మీకు ఒక వరవిద్దాం అనుకుంటున్నాం అన్నట్టు జీనీ అలాగ లేదా అడిగారు అనుకోండి, మీరు నాకు హౌస్ కావాలంటే అది గుడిసైనా అవ్వచ్చు, ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. బట్ మీరు క్లియర్గా దానికి సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ ఏ 3-bedroom house విత్ ఏ గార్డెన్ ఇన్ హైదరాబాద్ ఇన్ ఏ పీస్ఫుల్ ఏరియా, ఇంకా మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తే వాటన్నిటికీ కలిపి మీకు ఓకే హోమ్ బూమ్ అని కానీ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటికీ సంబంధించిన హౌస్ అనేది మీకు బిల్డ్ అయ్యి మీకు ఇచ్చేస్తుంది. సో ఇది ఎందుకు చెప్తానంటే, జస్ట్ ఇమాజిన్ మీకేం కావాలో మీరు మైండ్లో పెట్టుకొని దాన్ని అడగకపోతే దానికి తెలియదు,
రైట్. సో దానిని క్లియర్గా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అడిగి మీకు కావాల్సింది మీరు పని చేయించుకోవడం ఆర్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, రైట్. సో ద మోర్ స్పెసిఫిక్ యువర్ ప్రాంప్ట్ ద బెటర్ ద రిజల్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత స్పెసిఫిక్గా దానికి ప్రాంప్ట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత బెటర్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. ఓకే, వై ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మ్యాటర్స్. సో ఎందుకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ మస్ట్ హ్యావ్ స్కిల్ ఇన్ టుడేస్ వరల్డ్. ఎందుకంటే ఇట్ సేవ్స్ టైం. మీరు అన్నీ కూర్చొని మాన్యువల్గా చేసే కంటే దానికి కరెక్ట్గా మీరు ప్రాంప్ట్ ఇస్తే అది డీటెయిల్స్ మీకు కరెక్ట్గా ఇచ్చేస్తుంది. దాన్ని బట్టి మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. మీరు మళ్ళీ రీసెర్చ్ చేసి దాని మీద చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ డిఫరెన్స్ కూడా మనం చూద్దాం. గూగుల్లో అడిగితే ఎలా ఉంటుంది, చాట్ జీపీటీలో అడిగితే ఎలా ఉంటుంది అనేది కూడా అప్కమింగ్ సెషన్స్లో చూద్దాం. సో ఇట్ సేవ్స్ టైమ్, ఇట్ హెల్ప్స్ స్టూడెంట్స్, టీచర్స్, క్రియేటర్స్ అండ్ ప్రొఫెషనల్స్ లైక్ అస్ అండ్ డజంట్ నీడ్ కోడింగ్ ఆర్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. కోడింగ్ అవసరం లేదు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. జనరల్గా మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడితే సరిపోతుంది దాంతో మీకు నేర్చుకోవడానికి, రైట్. ఇట్ కెన్ బి లెర్న్డ్ బై ఎనీవన్, ఈవెన్ కిడ్స్ కూడా ఇప్పుడు చాట్ జీపీటీ నేర్చుకొని ఏఐ నేర్చుకొని వాళ్ళ స్టడీస్లో వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అన్నీ ఏంటంటే మీరు పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. పాజిటివ్ వేలో యూజ్ చేసుకుంటే ఏఐ వల్ల మీకు చాలా చాలా యూజ్ ఉంది. ఓకే, సమ్ రియల్ టైమ్ అప్లికేషన్స్. కొన్ని ఎలాగ యూజ్ చేయొచ్చు, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు ఎలా యూజ్ చేయొచ్చు చాట్ జీపీటీని లేదా ఏఐని బై యూజింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే, స్టూడెంట్స్ ఏం చేయొచ్చు, సమ్మరైజ్ లెసన్స్ ఆర్ సాల్వ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్. ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లం అర్థం కాలేదనుకోండి, చాట్ జీపీటీని అడిగితే, లేదా ఇంకేదైనా కోడ్ స్పెసిఫిక్ ఏఐ టూల్స్ కొన్ని ఉన్నాయి, నేను చెప్తాను మీకు గోయింగ్ ఫార్వర్డ్. సో దాంట్లో అడిగితే మ్యాథ్స్ సొల్యూషన్ కానీ కోడ్ జనరేట్ చేయడానికి కానీ అది యూస్ చేస్తుంది. రైటర్స్ అనుకోండి, ప్లస్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, ఇప్పుడు బ్లాగ్స్ రాయడం, వాళ్ళకి ఏదైనా ఐడియా కావాలన్నా, వాళ్ళ ఐడియా ఏదైనా ఉంటే దానికి స్క్రిప్ట్ కావాలన్నా, యూట్యూబ్ స్క్రిప్ట్ కావాలన్నా అవన్నీ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ ఏ ప్రొఫెషనల్స్ లైక్ ఐటీ ఆర్ హూఎవర్, ఈమెయిల్స్ ఏదైనా డ్రాఫ్ట్ చేయాలన్నా, ఏదైనా రిపోర్ట్స్ కావాలన్నా, రెజ్యూమ్స్ బిల్డ్ చేయాలన్నా, ఏదైనా కోడ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ చేస్తుంది. జాబ్ సీకర్స్ అనుకోండి, కవర్ లెటర్స్ ఎంత బాగా రాయాలి, రెజ్యూమ్స్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి సంబంధించిన హెల్ప్ అంతా మీకు చాట్ జీపీటీ చేస్తుంది. పేరెంట్స్ అనుకోండి, పిల్లలకి పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ ఏదైనా పిల్లలకి ఒక మంచి క్రియేటివ్ స్టోరీ, ఎప్పుడు చెప్పే స్టోరీసే కాకుండా ఇంకేదైనా కొంచెం మంచి క్రియేటివ్ ఫన్నీ స్టోరీ అలా చెప్దామని అనుకోండి, అది వాళ్ళు కూడా చాట్ జీపీటీని యూజ్ చేసి అలాంటి స్టోరీస్ కొన్ని జనరేట్ చేసి చెప్పచ్చు. సో ఇది ఈ ఏఐ అనేది ఒక ఏజ్ వాళ్ళకే, ఒక ప్రొఫెషన్ వాళ్ళకే సంబంధించిన ఆర్ట్ కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది, ఏఐ అనేది అందరూ నేర్చుకోవాల్సింది. అందుకే నేను స్టార్టింగ్లో మన ఏఐ వీడియోలో చెప్పాను, ఇంట్రడక్షన్ వీడియోలో, ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అందరూ నేర్చుకోవాల్సిన ఆర్ట్, అందరూ నేర్చుకోవాల్సిన స్కిల్, రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, ప్రొఫెషన్, డొమైన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్. సో ఇప్పుడు జస్ట్ ఎ స్మాల్ యాక్టివిటీ ఫర్ యూ. ఓకే, ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి మీరు ట్రై చేయండి చాట్ జీపీటీలో. టెల్ మీ ఏ జోక్ అంటే అదేదో ఒక దానికి తెలిసిన పిచ్చి జోక్ ఏదో చెప్తుంది, మీకు నవ్వు వచ్చినా రాకపోయినా. ఓకే, టెల్ మీ ఏ క్లీన్ జోక్ ఇన్ తెలుగు ఫర్ 6th క్లాస్ స్టూడెంట్స్ అబౌట్ వెజిటబుల్స్. ఇలా ఇచ్చారనుకోండి క్లియర్గా 6th క్లాస్ స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు రిలేటెడ్ జోక్స్. ఓకే, సో ఇలా ఇచ్చారనుకోండి, దానికి రిలేటెడ్ది ఎలాగ ఆన్సర్ ఇచ్చింది అనేది మీరు చూడండి. ఇది ట్రై చేయండి, ఈ ప్రాంప్ట్ ట్రై చేసి మీకు ఏ ఆన్సర్ ఇచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చూద్దాం. ఓకే, అండ్ సో ఇది ఒక సింపుల్ చాప్టర్, సింపుల్ ఇంట్రడక్షన్ టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఆల్. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే, వాట్ ఈస్ ప్రాంప్ట్, జస్ట్ ఎ సమ్మరీ. వాట్ ఈస్ ప్రాంప్ట్, ఇన్పుట్ గివెన్ టు ఏఐ టు గెట్ ద అవుట్పుట్. వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, స్కిల్ ఆఫ్ గివింగ్ ద రైట్ ప్రాంప్ట్. వై ఇట్ మ్యాటర్స్, ఇట్ బెటర్ ఆన్సర్స్, సేవ్స్ టైమ్, నో కోడింగ్ రిక్వైర్డ్. Who can learn this prompt engineering or AI? Anyone can learn. Kids, teachers, professionals, senior citizens, parents, everyone can learn this. So ఇంతవరకు మనం చూసాం ఈ వీడియోలో. సో వాట్ నెక్స్ట్ చాప్టర్లో ఏముంటుందంటే, we will take a quick time travel to see how prompts evolved from Google searches to smart conversations with AI. ఈ హిస్టరీ ప్లస్ చాట్ జీపీటీని యూజ్ చేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రాంప్ట్స్కి ఎలాగ అది డిఫరెంట్గా ఆన్సర్స్ ఇస్తుంది అనేది చూద్దాం. సో మీరు ఏదన్నా ఒక ప్రాంప్ట్ మీకు ఐడియా ఉంటే అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో సిరీస్ మొత్తం కూడా ఎవరు మిస్ అవ్వద్దండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బికాజ్ ఇదంతా నేను సింపుల్గా ఇలానే డిజైన్ చేశాను, మొత్తం అన్ని చాప్టర్స్ కూడా. సో మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఏఐ గురించి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి ఇన్ డెప్త్ వేలో నేర్చుకోవాలి అంటే వీ హ్యావ్ ఎన్ ఆన్లైన్ కోర్స్, దట్ ఈస్ పెయిడ్ వన్. ఫస్ట్ బ్యాచ్ మేము తొందరలో స్టార్ట్ చేయబోతున్నాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే
కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆర్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి త్రూ వాట్సాప్ ఆర్ ఈమెయిల్. మీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో. సో మీరు కాంటాక్ట్ అవ్వండి, మీకు ఆ డీటెయిల్స్ అనేది నేను షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.